మొన్న కూడా ఏదో అన్నారు లైక్ 52 years 53 years అంటే సంపాదన ఇది అదేంటి అభిమానం. మరి మనీ కమ్ అండ్ గో, ఎందుకని ఇది చాలా కష్టం. అండ్ ఈవెన్ మెయింటైనింగ్ ఇట్ ఈస్ వెరీ హార్డ్. కరెక్ట్. మరి ఇప్పుడు మీరు అంత డబ్బు పోగొట్టుకుని వెంటనే ఆవిడ అంత మంచి క్యారెక్టర్ అమ్మ నాన్న తమిళ అమ్మాయిలో చేయడం, అది మోస్ట్లీ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ అండి. అది అంతా ఆవిడకి ఏమంటే మధ్యలో 2-3 సార్లు నేను రిటైర్ అవుతా నాకు తెలుసు అలా అని అనుకుంటారు. కానీ ఆవిడ 2 years ఇంట్లో కూర్చుంటే ఆవిడ వల్ల కుదరదు అస్సలు. ఎందుకంటే ఆవిడ చిన్నప్పటి నుంచి ఇదే చేస్తున్నారు. సో సడన్ గా ఒక 2 years తర్వాత బోర్ కొడుతుంది, ఇప్పుడు ఏం చేయను అంటే హాబీస్ ఉంటాయి అందరికి. అవును, కానీ హాబీస్ కూడా ఎన్ని రోజులు. సో ఆవిడకి ఏమంటే ఐ వాంట్ టు బీ దేర్, ఐ వాంట్ టు బీ. Now also we are planning one production. We are planning for her to direct her first film at 67 years. Age is only number for her. So it's a great opportunity for all of us. Yes, great. అంటే నువ్వు డైరెక్ట్ చేయడానికి అవకాశం ఉందా ఆ సినిమా? యాక్చువల్గా మోస్ట్లీ నేనే చేస్తాను అనుకుంటా. అవునా? No, యాక్చువల్లీ ఇట్స్ హర్ థింగ్. ఐ రోట్ ద స్క్రిప్ట్ కానీ సో జయసుధ్ గారు డైరెక్ట్ చేస్తారు. అది ఇస్ వాట్ వీఆర్ థింకింగ్. అంటే అది కమర్షియల్ ఫిల్మ్ అవుతుందా నీలాగా కాదా? లేకపోతే నేనే చేసుకుంటాను డైరెక్షన్. కొన్ని విషయాలు అది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేస్తే బెటర్. ఆవిడకి కమర్షియల్ థింకింగ్ ఉంది. ఎగ్జాక్ట్లీ, కమర్షియల్ ఫిల్మ్స్ కదా ఎక్కువ చేశారు. ఎగ్జాక్ట్లీ. ఎక్కడో ఒకటి మ్యాగ సందేశం అవి వాటి కొంచెం ఆర్ట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఉన్నా, బట్ మేజర్ అన్ని కమర్షియల్ హిట్స్ ఆవిడవన్నీ కూడా. నువ్వు బాహుబలిలో రాణా క్యారెక్టర్ నీకు ఏదైనా ఆఫర్ వచ్చి మిస్ అయిందా? వచ్చింది. దాని తర్వాత వాళ్ళతో ఆల్మోస్ట్ ఒక 3-4 weeks ట్రైనింగ్ చేశాను. ట్రైనింగ్ చేసిన తర్వాత వాళ్ళు లేదు ఈ క్యారెక్టర్కి రాణా చేస్తున్నారండి, మీకు కాలకియా క్యారెక్టర్ చేస్తారా అని అడిగారు. సో కాలకియా క్యారెక్టర్ అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే క్యారికేచర్ ఒకటి చూపించారు, ఈ క్యారెక్టర్ డిజైనింగ్ ఇలా ఉంటుందని పేపర్ మీద. దానికి ఎక్కువ ప్రాస్థెటిక్ మేకప్, ఫేస్ కనిపించట్లేదు, బాడీ కూడా కొంచెం ఎక్కువ కవర్డ్ అయి ఉండింది. సో అప్పుడు వీటుక కాల్ అమ్మ ఏమన్నారంటే, ఫస్ట్ సినిమా నీ ఫేస్ కనిపించట్లేదు, నీ పర్సనాలిటీ చూసే ఇస్తున్నారు, కానీ అసలు నువ్వు ఎస్టాబ్లిష్ అవ్వవు ఈ సినిమాలో ఉంటే అన్నారు. కానీ తర్వాత ఆఫ్ కోర్స్ వెన్ వి సా ద మూవీ అది టోటల్ గా మారిపోయింది. అది మారిపోయింది, చాలా మెయిన్ క్యారెక్టర్ కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి ఉంటే ప్రభాకర్ గారు చేశారు. ప్రభాకర్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. అంతకుముందు కూడా 1-2 సినిమాలు మంచి సినిమాలు చేసిన, బట్ ఇట్స్ ఏ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ కదా. ఎగ్జాక్ట్లీ. బాధపడలేదా పోయినందుకు? లేదండి, అలాంటి ఉంటే అసలు కష్టం ఇండస్ట్రీలో. చిన్న విషయం కాదు, బట్ బాధపడకూడదు. ఎందుకు మిస్ అయింది నీకు రాణా క్యారెక్టర్? అది అంటే మై నాలెడ్జ్ ఇస్ దేర్. యాక్చువల్గా క్యారెక్టర్ ఫస్ట్ రాణావే చేయాల్సింది. మేబీ కొన్ని డేట్ ఇష్యూస్ వల్ల నన్ను అప్రూవ్ చేయరు. ఐ డోంట్ నో వెదర్ ఇట్ వాస్ డేట్ ఇష్యూ ఆర్ వాట్ ఇట్ వాస్. కానీ ఆ మధ్యలో రాణా క్యారెక్టర్ చేయట్లేదు, మీరు ఇంట్రెస్ట్ ఉందా మీకు దీన్ని, కొంచెం అప్రూవ్ చేయరు. మళ్ళీ ఐ థింక్ రాణా కేమ్ బ్యాక్ ఇన్ టు ద పిక్చర్ అంతే. రాజమౌళి గారే మాట్లాడారా? ఆయన డైరెక్ట్ గా ఆఫీస్కి రమ్మన్నారు, వెళ్ళాను, కలిసి మాట్లాడాను, ఆయనే చెప్పారు. దాని తర్వాత 2 సార్లు షూటింగ్ కూడా పిలిచారు, జస్ట్ సరదా కలవాలని. బట్ నథింగ్ రియలీ మెటీరియలైజ్డ్ ఫ్రమ్ ఇట్. బట్ లెట్స్ హోప్ ఫ్యూచర్ ఏమో మళ్ళీ అంతకన్నా మంచి క్యారెక్టర్ వస్తుందేమో, చెప్పలేం కదా. ఫాదర్ చెప్పారు నాకు ఈ విషయం. అవునవును, మీ ఫాదర్ నితిన్ గారు చెప్పారు, నిహార్ చేయాలి అసలు క్యారెక్టర్ మిస్ అయిందని బాధపడుతుండేవారు ఆయన. ఆయన కొంచెం బాధపడ్డారు. బట్ అంటే నాకు మెయిన్ ఏమంటే అండి, ఛానల్ క్రికెట్ ఆడా. సో విన్స్ అండ్ లాసెస్ డజంట్ మ్యాటర్, ఇట్స్ ద గేమ్ విచ్ ఇస్ ఇంపార్టెంట్. టాట్ మీ దట్ డిసిప్లిన్. నేను ఎప్పుడు మర్చిపోను. ఆ స్పోర్ట్ ఆడిన వల్ల ఆ డిసిప్లిన్ నేర్చుకున్నాను లైఫ్లో. అదే యాక్టర్స్ లైఫ్లో ఒక మిస్ చాలాసార్లు చాలా కాస్ట్లీ మిస్ అయిపోతుంది ఒకసారి. అదే జరిగింది అని అనుకుంటున్నాను నేను. మేబీ చెప్పలేం కదా సార్. అంటే దాని తర్వాత మేబీ ఏం సినిమాలు చేయలేదంటే ఒకలా ఉండి ఉండొచ్చు. కానీ ఇప్పుడు చేస్తున్నాను, లెట్స్ సీ
మేబీ ఫ్యూచర్లో రాజమౌళి గారు ఇంకొక సినిమా చేస్తారు, మేబీ విల్ గెట్ మీ బిగ్గర్ క్యారెక్టర్, చెప్పలేదు. ఏం చెప్పలేం, అది యాక్టర్స్ లైఫ్ ఎప్పుడు ఏమీ చెప్పలేరు. అన్ప్రెడిక్టబుల్ కెరీర్ అది, అన్ప్రెడిక్టబుల్. గ్యాంగ్స్టర్ గంగరాజ్ చేసావు కదా, అవునండి. అది ఏమైనా యాడ్ అయిందా నీ కెరీర్కి, ప్లస్ అయిందా? సార్ కెరియర్ వైస్ అంటే ఇప్పటి వరకు చేసిన సినిమాలో ఏది ప్లస్ అవ్వలేదు. అంటే నాకు కెరియర్ గ్రోత్ ఇవ్వలేదు. ఎందుకంటే కానీ షూటింగ్కి వెళ్ళడం, యాక్టింగ్ ఫస్ట్ టైం ఫ్రంట్ ఆఫ్ కెమెరా, ఎప్పుడు యాక్టింగ్ స్కూల్కి వెళ్ళింది లేదు, వర్క్షాప్ కూడా చేసింది లేదు, డైరెక్షన్ కోర్స్ ఇదన్నీ చేశా. సో ఐ హావ్ డైరెక్టెడ్ పీపుల్. నేను కెమెరా ముందు నించుని వాళ్ళని ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి ఆ వరకు యాక్టింగ్ చేశాను. కానీ ఫుల్ ఫ్లెడ్జెడ్గా చేయడం ఐ లర్న్డ్. సో ఇట్స్ బిగ్ పాజిటివ్. ప్లస్ అట్మాస్ఫియర్, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ సినిమా కాబట్టి కొంచెం జోవైల్గా ఉండింది. తప్పులు చేసినా కొంచెం ఓకే నో ప్రాబ్లం, నర్వస్నెస్ లేదు. అదే ఓన్ ప్రొడక్షన్ లాగా. మెయిన్ ఏమంటే ఆ ఫస్ట్ సినిమా, రెండో సినిమా ఇంకొకటి రికార్డ్ బ్రేకింగ్ చేశారు. రికార్డ్ బ్రేక్అవుట్. ఈ రెండిట్లో ఇండస్ట్రీలో ఉన్న సగం ఫైట్ మాస్టర్స్తో పనిచేశారు. సో బిగ్ అడ్వాంటేజ్. నో స్టంట్ డబుల్. ఇప్పుడు హరిహర వీరమ్మలకు కూడా నో స్టంట్ డబుల్. సో ఏ స్టంట్స్ చేయాలన్నా నేనేంటి చేస్తున్నా, బికాస్ నాట్ ఏబుల్ టు ఫైండ్ స్టంట్ డబుల్. నీకు స్టంట్ డబుల్ చాలా కష్టం. ఇండియా అంతా తిరిగాం, ఫుల్ తిరిగాం మేము. అన్ని ఢిల్లీకి ఫోన్ చేసి, పంజాబ్ ఫోన్ చేసి అందరికి చేసాం. పఠాన్స్ లో కూడా దొరకట్లే నీ క్యారెక్టర్, పఠాన్ క్యారెక్టర్ కానీ సెంట్రల్ ఇండియాలో కూడా దొరకరు. దొరకట్లే. అది అడ్వాంటేజా డిసడ్వాంటేజా నీకు? అంటే బికాస్ ఐ ప్లేడ్ స్పోర్ట్స్, మనకి కింద ఎలా పడ్డాం తెలుసు, హౌ టు ఫాల్, రోల్ అవ్వడం. సో కొంచెం ఇంజరీస్ తక్కువ అవుతుంది మేము జనరల్గా కంపేర్ టు సంబడి జనరలీ. మీరు ఎంత జిమ్కి వెళ్ళి బాడీ ఎంత ఫిట్గా ఉన్నా ఫైట్కి ఎలా పడడం, ఎలా రోల్ అవ్వడం, ఇవి కొన్ని టైం పడుతుంది నేర్చుకోవడానికి. నాకు కొంచెం అది ఆల్మోస్ట్ న్యాచురల్గా వచ్చేసింది, బికాస్ ఛానల్గా స్పోర్ట్స్ ఆడాను కాబట్టి. కరెక్ట్. సో అదొక అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఆబ్వియస్లీ చాలా ఉన్నాయండి. అంటే మెయిన్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.